ఓకే మరి ఈ రోజు సీజనల్ ఫుడ్ సెగ్మెంట్ లో రాజు గారు ఏం వెరైటీ చేస్తారో చూద్దామండి. చూద్దాం రాజు గారు మరి ఈ సీజన్ కి తగ్గట్టుగా ఎలాంటి రెసిపీ చేస్తున్నారు? వెజ్ బ్రెడ్ రోల్స్. ఓకే స్నాక్ ఐటమ్. ఓకే అండ్ రోల్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా, ఎందుకంటే చాలా రకాలుగా చేసుకుంటూ ఉండొచ్చు. చేస్తాం కానీ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నమాట. ఓకే ఓకే అండి, మరి వెజ్ బ్రెడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. వెజ్ బ్రెడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, ఉడికించిన క్యారెట్ ముక్కలు అరకప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు అరకప్పు, తరిగి ఉడికించిన బీన్స్ అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వేయించిన బ్రెడ్ ముక్కలు అరకప్పు. వెజ్ బ్రెడ్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి? అంటే బ్రెడ్ రోల్స్ మధ్యలో స్టఫ్ చేస్తాం కదండి, అది రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఇంకోటి ఏం చేయాలో కూడా తెలుసు, నూనె వేడి పెట్టేయాలి. ఎస్ కరెక్ట్. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఓకే సో ముందుగా సన్నగా తరిగిన అల్లం, ఓకే సో తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో రోల్లో కాబట్టి చాలా సన్నగా కట్ చేసేసుకుంటే మనకి మధ్య మధ్యలో బాగా తగులుతూ ఉంటాయి కదా, అండ్ అంత కారంగా కూడా అనిపించవు ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కాబట్టి. ఎస్ వెజిటేబుల్స్ అన్ని ముందే ఉడికించేసి పెట్టుకోవాలా రాజుగారు దీనికి? ఉడికించి పెట్టేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే ఓకే, లేదంటే డైరెక్ట్ గా ఇందులోనే పచ్చి ముక్కలు కూడా మగ్గించుకోవచ్చు. ఓకే సో ఉడికించిన క్యారెట్, ఓకే అలాగే బీన్స్. సో ఇంకా వెజిటేబుల్స్ మన చాయిస్, ఏమన్నా మనకేం కావాలో అవి తీసుకోవచ్చు. బట్ జనరల్లీ ఇవైతే చాలా బాగుంటాయి, అన్నిట్లోనూ అందరికీ ఇష్టమైనవి కలిసిపోతాయి కాబట్టి వేసుకోవచ్చు. అలాగే బంగాళదుంప ముక్కలు అన్ని ఉడికించేసి వేస్తున్నారు. ఓకే కొద్దిగా వేగితే సరిపోతుంది, బాగుంది రాజు గారు. ఎందుకంటే ఇలా అయితే మనకు ఫ్రై కలర్ ఉంది కదండి, కాబట్టి జస్ట్ ఫ్రై చేసుకుంటే అది కొంచెం టోస్ట్ అయినట్టు ఉండి సరిపోతుంది కదా. ఎస్. సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే అలాగే కొద్దిగా జీలకర్ర. ఓకే సో మనకి ఘాటుకి ఎలాగూ పచ్చిమిరపకాయలు అల్లం ఉంది కాబట్టి ఇంకా కారం ఏం అక్కర్లేదండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసి ఓకే నిమ్మరసం, ఓకే అలాగే ఇక్కడ బ్రెడ్ ముక్కలను వేయించి పెట్టానండి. ఓకే సో కొద్దిగా ఇలా లైట్గా క్రష్ చేసి వేసేస్తున్నారా? ఓ అంటే దీని లోపల కూడా కొంచెం అక్కడ కొద్దిగా క్రంచీగా తగులుతూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇందులో కావాలంటే కార్న్ ఫ్లేక్స్ అలాంటివి కూడా కొంచెం వేయించేసి ఇలా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, చాయిస్ వాళ్ళది. అదే. సో మనకి ఇక్కడ బ్రెడ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కాబట్టి ఈ చాయిస్ బాగుంటుంది. అంటే బయట అంత బ్రెడ్ ఉంటుంది కదా, మళ్ళీ లోపల అవి యాడ్ అంటే ఎలా అయినా మనకి ఆ క్రంచీనెస్ అనేది బాగుంటుంది. అవును, అది ఫ్రై చేసి వేస్తే దేనికైనా వస్తాయి కదా కార్న్ ఫ్లేక్స్, వాటికి కూడా. ఉడికించి వేయడం వల్ల త్వరగా అయిపోయింది స్టఫింగ్. సో ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని మనం సో కావాల్స్తే అంచులు పెట్టుకోవచ్చు, తీసేస్తాం. అదే ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేను తీసేస్తున్నాను. సో తీసేస్తేనే మనకి ఫోల్డ్ చేసుకోవడం కొంచెం ఈజీగా వస్తుంది, అంటే అది గట్టి పడిపోయి ఉంటుంది కదా. సో కొద్దిమందికి ఇది ఇంకొంచెం వేగితే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది, అది కొంచెం మందికి ఇష్టం ఉంది. కాకపోతే అది ఇంకా ఉంచుకుంటే కొద్దిగా చుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చుట్టుకోవాలి. జాగ్రత్త చుట్టుకోవాలి. తీసేనా? ఓకే. సో దీన్ని ఒకసారి వాటర్లో అలా వేసి తీసేసి నీళ్ళు పిండేసుకోవాలి. సో మధ్యలో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్. సో అది వేడి మీద మనం క్లోజ్ చేసేసుకున్నా పర్లేదా రాజు గారు? పర్లేదండి, క్లోజ్ అవుతుంది. కొంచెం సో మనకు కావాల్సిన షేప్లో మనం అంటే మాక్సిమం మనకి రౌండ్ గా లేదా ఓవెల్ షేప్లో చేసుకోవచ్చు. దీనికి బ్రౌన్ బ్రెడ్ కూడా వాడుకోవచ్చా రాజు గారు? వాడుకోవచ్చండి, వాడుకోవచ్చు. బట్ ఏంటంటే వేయించుకునేటప్పుడు మనకి కలర్ చేంజ్ అయింది కొంచెం తెలియడం కష్టం. కాకపోతే కొంచెం అది వేగినట్టు మనకు తెలుస్తుంది కదా, ఇంకా అప్పుడు తీసేసుకోవటమే కదా. ఎందుకంటే లేదంటే కలర్ వస్తుంది అనుకుంటే అది మాడిపోద్దేమో.
రాజు గారు ఈ బ్రెడ్ రోల్స్ ని లీఫీ వెజిటేబుల్స్ తో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి, అంటే మధ్యలో స్టఫింగ్ అనేది మన ఇష్టం. ఇష్టం. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా మనం మధ్యలో స్టఫ్ చేసుకోవచ్చు. సో పైన బ్రెడ్ రావడం వల్ల ఏంటంటే డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం క్రంచీగా వచ్చేసి ఆ టేస్ట్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్టఫింగ్ అంటే యాక్చువల్గా చాయిస్, వాళ్ళకి ఐడియాస్ కూడా బోల్డ్ వస్తాయి కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసేసుకోవచ్చు కదా. సో నాన్ వెజ్ అయితే మనము ఒకటే ఐటమ్తో చికెన్ కానీ మటన్ ఏదైనా కూడా అదొకటి కొంచెం సింపుల్గా లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసేసుకుంటే ఇలా రోల్ చేసేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కింది. ఓకే, సో ఒక్కొక్కటిగా మనం కానీ ఇది డీప్ ఫ్రై అవడానికి పెద్దగా టైం తీసుకోదు కదా రాజు గారు? ఆల్రెడీ స్టఫ్ మనం కుక్ చేసేసాం కాబట్టి బ్రెడ్ ఈజీగా. అసలు బ్రెడ్ కి జస్ట్ ఇది తగిలితేనే మనకి చాలా ఫాస్ట్ గా కలర్ వచ్చేస్తుంది. సో వేగితే తీసేసుకోవటమే కదా. తీసేసుకోవడం కొంచెం కలర్ వచ్చేస్తుంది, మనకు తెలుస్తుంది. సో ఇవి కూడా చక్కగా మునిగేలా వేసుకుంటే మనం జస్ట్ అలా వేయగానే ఇలా తీసేసుకోవచ్చు. అదే తిప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు యాక్చువల్లీ. ఓకేనా రాజు గారు? ఓకే అండి. కొంతమందికి ఆ పెద్ద పెద్ద సైజులో స్నాక్స్ ఇష్టంగా తింటుంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా నచ్చుతాయి. బోండాల సైజులో కొద్దిగా చూడడానికి బోండాలాగే అనిపిస్తున్నాయి రాజు గారు. సో బ్రెడ్ వల్ల మనకంటే ఇలా స్నాక్ ఐటమ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, చాట్ మసాలా చట్పట ఇష్టపడే వారికి స్నాక్స్ అంటే ఎవరికైనా ఇష్టమే. అవును, అండ్ ఇలా ఎలాగో బ్రెడ్ కొంచెం పైన స్వీట్ గా ఉంటుంది కాబట్టి ఇది ఫైనల్ గా యాడ్ చేసుకుంటే మనకి ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కదా. ఓకే, మరి వేడివేడిగా వెజ్ బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. వెజ్ బ్రెడ్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, వేయించిన బ్రెడ్ ముక్కలు దీనిలో వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్లు నీటిలో ముంచి తీసి మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలను ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటి మీదుగా ఆమ్చూర్ చల్లి సర్వ్ చేసుకుంటే వెజ్ బ్రెడ్ రోల్స్ రెడీ.